వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దివ్యాంగులకు అండగా మేకల అశోక్ కుమార్ ముదిరాజ్. బంజారా లంబాడి జీవన చిత్రీకరణకు ఉప్పు ముత్యంకు తృతీయ బహుమతి. అంగన్వాడీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నూతన శాంసంగ్ 5G మొబైల్ ఫోన్. రక్షక భటులకే రక్షణ కరువు, శిథిలావస్థకు ఆకివీడు పోలీస్ స్టేషన్. దివ్యాంగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలంగాణ దివ్యాంగుల సమైక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకల అశోక్ కుమార్ ముదిరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఆయన షెల్లింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కొంతమంది దివ్యాంగులకి అలింకో కేంద్ర సంస్థ ద్వారా బ్యాటరీ ట్రైసైకిల్, వీల్ చైర్స్, హ్యాండ్ స్టిక్స్ వారి అవసరాలను బట్టి ఇప్పించామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను దివ్యాంగులకు అందేలా చేస్తామని, దివ్యాంగులకు ఉన్న చట్టాలను గ్రామ, పట్టణ స్థాయి దివ్యాంగులకు తెలిసేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణ రమేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు. ఆకివీడు ప్రజలు తమ ఎమ్మెల్యేని కోరుతూ ప్రజలకు రక్షణ కల్పించే రక్షక భటులకు ముందుగా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నారు. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది అసురక్షిత భవనంలో పనిచేయడం తనకు భయానకంగా ఉందని, ఏ సమయంలోనైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే మహిళలు, వృద్ధులు, సామాన్యులు సైతం భవనం పరిస్థితి చూసి ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రజల భద్రతకు కేంద్రంగా ఉండాల్సిన పోలీస్ స్టేషన్ ఇలాంటి స్థితిలో ఉండటం తగదని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆకివీడు పోలీస్ స్టేషన్ భవనానికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, లేదా ఆధునిక సదుపాయాలతో నూతన భవనం నిర్మించాలని ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల భద్రత, పోలీస్ సిబ్బంది రక్షణ దృష్ట్యా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆకివీడు ప్రజలు కోరుతున్నారు. వీడియో
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలానూరు గ్రామానికి చెందిన ఉప్పు ముత్యం ఫోటోగ్రఫీ రంగంలో మరో ఘనత సాధించారు. ప్రాముఖ్య ఫోటోగ్రాఫర్ హుస్సేన్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 8వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్షాప్లో పాల్గొని తృతీయ బహుమతి గెలుచుకున్నారు. ఈ నెల 15 నుంచి 17 వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం వెల్నాడు రాళ్లబండ గ్రామంలో బంజారా లంబాడి గ్రామీణ జీవన శైలిపై ఈ వర్క్షాప్ నిర్వహించారు. ఇరు రాష్ట్రాల నుంచి సుమారు 50 మంది ఫోటోగ్రాఫర్లు పాల్గొని లంబాడి గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానాన్ని తమ కెమెరా కళ్ళతో ఆవిష్కరించారు. గ్రామీణ బంజారా లంబాడి జీవన విధానాన్ని భవిష్యత్ తరాలకు కళ్ళకు కట్టినట్లుగా చూపించేలా తీసిన చిత్రాలు విశేష ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలో లంబాడి జీవనాన్ని సహజ నేచురల్ లైట్లో అద్భుతంగా చిత్రీకరించిన చిత్రానికి తృతీయ బహుమతిగా ఉప్పు ముత్యంను ఎంపిక చేశారు. ఈ అవార్డును హుస్సేన్ ఖాన్ తుమ్మ శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ముత్యం మాట్లాడుతూ ప్రకృతిలో మమేకమై నేచర్ లైట్లో చిత్రీకరించడం గొప్ప అనుభూతినిచ్చిందని, అంతరించిపోతున్న బంజారా లంబాడి గిరిజనుల జీవన విధానాన్ని ఫోటోగ్రఫీ ద్వారా భద్రపరచడం ఎంతో సంతోషకరమని తెలిపారు. విజయవంతమైన వర్క్షాప్ నిర్వహించిన హుస్సేన్ ఖాన్, కిషన్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అంగన్వాడీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నూతన శాంసంగ్ 5G మొబైల్ ఫోన్లను బాపట్ల పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ వేగేశ్వర్ నరేంద్ర వర్మరాజు చేతుల మీదుగా అంగన్వాడీ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేశ్వర్ నరేంద్ర వర్మ మాట్లాడుతూ విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం నూతన శాంసంగ్ 5G మొబైల్ ఫోన్లను అందజేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఈ మొబైల్ ఫోన్లను సద్వినియోగం చేసుకొని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలను మరింత సమర్థవంతంగా సులభతరంగా ప్రజలకు చేరవేయాలని అంగన్వాడీ సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించేందుకు అంగన్వాడీ కార్యకర్తలకు అత్యాధునిక 5G మొబైల్ ఫోన్లను ప్రభుత్వం అందిస్తుంది. గత ప్రభుత్వం పంపిణీ చేసిన 4G ఫోన్లు సరిగా పనిచేయకపోవడంతో సేవల ప్రావీణ్యం తగ్గకుండా ఉండేలా 5G నెట్వర్క్ ఫోన్లను అందించే కార్యక్రమాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రారంభించిందని ఎమ్మెల్యే తెలిపారు. సైడ్ కొంచెం వెనక్కి సర్దుకోవాలి. సరే ఒకసారి పట్టు. సార్ అందరూ ఇలా చూడండి.
రంగారెడ్డి జిల్లా షెల్లింగంపల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. క్యాండియర్ 52 అంతస్తుల బిల్డింగ్ సైట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికీ ఇది మూడోసారి. ఇంతకు ముందు కూడా భద్రతా ప్రమాణాలు పాటించని బిల్డింగ్, కార్మికుల ప్రాణాలకు రక్షణ లేదు. కార్మికులను బలి తీసుకుంటున్న క్యాండియర్ సంస్థ ఏమాత్రం జాగ్రత్త, భయం లేని కంపెనీ. ప్రజల ప్రాణాలను తీసుకునే విధంగా వీరి కట్టడాలు. చిన్న రోడ్డులో ఇంత పెద్ద నిర్మాణానికి 52 అంతస్తులు ఇచ్చిన అధికారులను ఉరితీయాలంటున్నారు జనం. అడిగితే నిర్లక్ష్యపు సమాధానం. ఎవరు చావలేదంటూ కదా. రిపీట్ అడిగితే నిర్లక్ష్యపు సమాధానం. ఎవరు చావలేదు కదా అంటూ. పక్కనే సాంక్టా మరియు స్కూల్ ఉంది. ప్రకృతికి, ప్రజలకు, కార్మికులకు అందరికీ ముప్పుగా మారింది ఈ నిర్మాణ సంస్థ. షెర్లింగంపల్లి నియోజకవర్గం, తెలంగాణ రాష్ట్రంలో ఈ విషాదం చోటు చేసుకుంది. भाई पीछे आ जा भैया, रिस्क ना को ले लो। पानी मारना भैया इसको కరీంనగర్ జిల్లాకు చెందిన యువ క్రికెటర్ పేరాల అమన్ రావు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చోటు దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన వేలంలో 21 ఏళ్ల అమన్ రావును 30 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజ్ కొనుగోలు చేసింది. కరీంనగర్ జిల్లా యువకుడు ప్రతిష్టాత్మక టోర్నీకి ఎంపిక కావడంతో స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన మధుకర్ రావు, సమీరా దంపతులకు 2 కుమారులు. చిన్న కుమారుడైన అమన్ రావు ప్రస్తుతం హైదరాబాద్లో అండర్-23 రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో 160 స్ట్రైక్ రేట్తో 2 అర్ధ సెంచరీలు సాధించి ఫ్రాంచైజ్ల దృష్టిని ఆకర్షించాడు. అమన్ రావు తండ్రి మధుకర్ రావు గతంలో జిల్లా స్థాయిలో క్రికెటర్గా ఆడారు. అమన్ రావు కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్లో స్థిరపడింది. అమన్ రావు ఐపీఎల్లో స్థానం సాధించడం పట్ల స్వంత గ్రామానికి వెన్నంపల్లిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మీరు మాట్లాడుకోండి. పేరాల అమన్ రావు, మా సైదాపూర్ మండల్ వెన్నంపల్లి గ్రామస్తుడు. మా గ్రామ వాసి అయిన పేరాల గోపాలరావు గారి కుమారుడు మధుకర్ రావు గారి కుమారుడు. ఇతను చిన్నప్పటి నుండి కూడా మా గ్రామం వచ్చినప్పుడు క్రికెట్ గురించి బాగా ఇంట్రెస్ట్ ఉండే. ఇట్లా చిన్నగా చేస్తూ చాలా పైకి వచ్చిండు. ఈరోజు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఎంపిక కావడం మా వెన్నంపల్లి గ్రామం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. మేము గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం. ఇతను వామన్ రావు ప్రతి ఒక్క యువకునికి మార్గదర్శి. ఎందుకంటే గ్రామాలలో ఇతన్ని చూసి పట్టణాలు, గ్రామాలలో కూడా యువకులు ఏదో ఒక క్రీడలో రాణించి వారి యొక్క గ్రామానికి పేరు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. ఇతను ఇంకా ఫ్యూచర్లో పెద్ద మా ఇండియా జట్టు తరఫున ఆడి వరల్డ్ కప్ సాధించాలని మనస్ఫూర్తిగా మా గ్రామస్తులందరం కోరుకుంటున్నాం. నిన్నటి సెలక్షన్లో, ఐపీఎల్ సెలక్షన్లో అమన్ రావు, పేరాల అమన్ రావు మా సొంత గ్రామం వెన్నంపల్లి, మండలం సైదాపూర్, జిల్లా కరీంనగర్ నుంచి సెలెక్ట్ అవ్వడం చాలా గర్వంగా ఉంది మా విలేజ్కి. అదే రకంగా వాళ్ళ తాతగారైన పేరాల గోపాలరావు గారు మా గ్రామవాసి. ఆయన ఉన్నటిదాకా జడిపి వైస్ చైర్మన్గా ఉన్నారు.
వారి కొడుకు మధుకర్రావు గారి అబ్బాయి ఈ అమన్ రావు. ఆయన ముందు కూడా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి పురోగతి సాధించి మా ఇండియా జట్టుకు ఆడాలని చెప్పి కోరుకుంటున్నాం. అదే రకంగా ఇప్పుడు రాజస్థాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. నిన్నటి రోజు నాకు చాలా ఆనందమైన దినము. నా మనవడు, చిన్న మనవడు పెద్దగా ఆడి 2 సంవత్సరాలు కష్టపడి హైదరాబాద్లో కష్టపడి ఈ ఐపీఎల్లో సెలెక్ట్ అయ్యిండు. అది తెలిసినాక మేము, మా కుటుంబం, మా దగ్గర అందరం సంతోషంగా ఉన్నాం. ఇంకా పైకి రావాలని కోరుతున్నాం. మా అబ్బాయి, మా మనవడి తండ్రి మధుకర్రావు కూడా అమెరికాలో 10 ఏళ్ళు వచ్చిండు. ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయ్యి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాడు. అతడు కూడా మంచిగానే ఉన్నాడు. మా అబ్బాయి ఇంకా పైకి రావాలని భగవంతుని కోరుతున్నాం. పేరాల అమన్ రావు, వెన్నంపల్లి, సైదాపూర్ మండల్, మా మనవడు. రాజస్థాన్ వాళ్ళు తీసుకున్నారు. రాజస్థాన్ నుంచి ఆడతాడు. నెక్స్ట్ గేమ్ అంతా రాజస్థాన్ నుంచి ఆడతాడు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 82 మంది వైద్య సిబ్బందికి యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు షోకాజ్ నోటీసు జారీ చేశారు. భువనగిరి జిల్లా ఆసుపత్రిలో 3 గంటల పాటు తనిఖీలు చేశారు. ఆసుపత్రిలో ప్రతి విభాగాన్ని పరిశీలించిన నిర్వహణ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. శానిటేషన్, నూతన భవన నిర్మాణ పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ రోగులతో మాట్లాడుతూ సకాలంలో వైద్య చికిత్సలు, భోజనం అందుతున్నాయా, ఓపీ సేవలు సక్రమంగా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న వైద్య సిబ్బందితో మాట్లాడారు. అటెండెన్స్ రిజిస్టర్ల ఆధారంగా విధులకు సకాలంలో హాజరు కాని 63 మందికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరైన 19 మంది వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్ని సంవత్సరాలు చేస్తారు? ఎక్స్టెన్షన్ ఇస్తూ పోతారా? తీసిపడేయండి. 60C కింద వేయడం పెట్టండి. ఎందుకు పెంచి పోషించడం? ఏం చేస్తారు? ఎన్ని సంవత్సరాలు చేస్తాడు? మొత్తం దెబ్బతింటుంది మాకు. మీరు పని చేయట్లేదు. తీసిపడేయండి కాంట్రాక్టర్ని. ఇన్ని సంవత్సరాలా ఏం పంపిస్తాం? పని జరగట్టే నత్త నడక నడుస్తుంది. పనిదాన్ని నెంబర్ పెట్టినాను నా ఉండే మరి ఎక్కడ పోయింది? ఎవరు మీ ఎస్సీ ఎవరు, ఈఎన్సీ ఎవరు దీనికి? సరే కలపండి, చేయండి. నాకు నెంబర్ పెట్టా ఇంత మాట్లాడు. సిఈ కాదా బాబు, మీ ఎంపీ గారి నెంబర్ నాకు ఇక్కడ పోయింది. ఆయన చేయడు. ఎంతకాలం డిపెండింగ్ ఆన్ ద జస్టిస్ ఎంత ప్రీమెచ్యూర్ అడగడానికి బాగా సిక్ ఉంది కదా. ఏ టైంలో చూస్తారు? ప్రతి అవర్ చూస్తారా? ఎవ్రీ వర్క్ మన చాటింగ్ అంటే అవర్ని తినేటట్టు ఉంటుంది కదా. మంచిగా ఉందా లేదా? మీ ఎవరైనా వచ్చారా? మీ నాయన కానీ ఏమైంది అమ్మా? ఏం పేరు పెట్టిరా? ఇప్పుడు ఎవరు మరి డెలివరీ? మంచిగా వీడిక్కడేనా? ఇది మన బ్రాండ్ అంబాసిడర్ చేయొచ్చు మా దగ్గర. మంచిగా వెళ్తారు కదా. అందరు పెట్టద్దు మనం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దివ్యాంగులకు అండగా మేకల అశోక్ కుమార్ ముదిరాజ్. బంజారా లంబాడి జీవన చిత్రీకరణకు ఉప్పు ముత్యంకు తృతీయ బహుమతి.
అంగన్వాడీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నూతన శాంసంగ్ 5G మొబైల్ ఫోన్. రక్షక భటులకే రక్షణ కరువు, శిథిలావస్థకు ఆకివీడు పోలీస్ స్టేషన్.